దేవునికి స్తోత్రం. ప్రభునామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు నిర్గమకాండం 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన దినమందు నిర్గమకాండము 8వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి కనాను దేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు 8వ అధ్యాయంలో మోషే ద్వారా ఫరో రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, నీవు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను తన దాసత్వంలో నుండి బయటికి పంపించమని చెప్పు. ఒకవేళ పంపించకపోతే ఐగుప్తు దేశం మీదకి అనేక రకాల తెగుళ్ళు, ఐగుప్తు దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల మీదకి అనేక రకాల సూచక క్రియలు చేస్తాను. వారు బాధపడతారు, హింసకు గురవుతారు. ఎందు నిమిత్తం అంటే నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా ప్రజలను వారు దాసత్వంలో ఉన్నారు గనక ఆ దాసత్వము నుండి విముక్తి పొంది నేను చూపించబోయే కనాను దేశానికి వారిని తీసుకెళ్ళడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. నీవు వెళ్ళి ఫరోతో మాట్లాడు. మోషే, ఒకవేళ తను పంపించకపోతే ఆ ఐగుప్తు ప్రాంతం అంతటి మీదకి రకరకాల తెగుళ్ళ చేత నేను బాధిస్తానని చెప్పి మోషేతో మాట్లాడాడు. ఇక దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయంలో దేవుడు అనుకున్న పని చేస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రణాళిక చొప్పున ఇజ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి బాధను బట్టి, అనుభవిస్తున్నటువంటి శ్రమను బట్టి, వారు మూలుగుతున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి దేవుడు వారిని బయటకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు శ్రమలో కూరుకుపోయారు. ఐగుప్తు రాజుకు భయపడి తను పెడుతున్నటువంటి బాధలను, తను పెడుతున్నటువంటి కష్టాలను, హింసలను బట్టి వారి హృదయాలు కూడా కఠినమైపోయాయి. దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పటికీ, దినదినము మోషే ద్వారా దేవుడు ఏం చేయాలనో ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా వారు దేవుని నమ్మే పరిస్థితిలో లేరు. ఫరో రాజు ఎలాగైతే తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడో, ఫరో మోషే చెప్పినప్పుడు తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఆ దేశం మీదకి తెగులు వచ్చినప్పుడు మోషేని అహరోనులను పిలిపిస్తూ ఉన్నాడు. తన అవసరాన్ని తీర్చుకుంటూ ఉన్నాడు. నేను ఇజ్రాయేలు ప్రజలను పంపిస్తానని చెబుతూ ఉన్నాడు. వారిని మోసం చేస్తున్నాడు. ఫరో హృదయము కఠినమైనట్లుగానే ఇజ్రాయేలు ప్రజల హృదయం కూడా దేవుని వైపు చూడడానికి ఇష్టపడట్లేదు. దేవుని బిడ్డలారా, ఎలాగైనాను దేవుడు వారి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు గనక, దేవుడు వారిని బయటకు తీసుకురావడానికి ఆశపడుతున్నాడు గనక మోషేని పిలిచి మాట్లాడుతూ వచ్చినాడు. 8వ అధ్యాయంలో దేవుడు కప్పల చేత, దోమల చేత, ఈగల చేత మరి ఆ దేశం మీదకి తెగులను రప్పించినప్పుడు ఫరో ఆ యొక్క భయంకరమైనటువంటి తెగులను బట్టి నేను మీ ప్రజలను పంపిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఆ తెగుళ్ళ కొరకు మోషేని పిలిపించి ప్రార్థన చేయించుకుంటున్నాడు. ఆ తెగులు పోగానే మరలా తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నాడు. ఇదే జరుగుతూ ఉంది. కానీ ఇజ్రాయేలు ప్రజలను పంపించడానికి ఇష్టపడట్లేదు. ఇజ్రాయేల్ జనాంగాన్ని ఆ ఐగుప్తు ప్రాంతంలో నుంచి, తను పెడుతున్నటువంటి శ్రమల నుంచి బయటికి పంపించడానికి మాత్రం ఇష్టపడతలేడు. ఫరో వారిని వెట్టి చాకిరీల చేత భయంకరమైనటువంటి బరువులు వారితో మోపిస్తూ, వారితో కష్టం చేయించుకుంటూ, వారిని శ్రమలకు పెడుతూ, వారిని బాధలకు, వేదనలకు గురి చేస్తూ ఫరో రాజు ముందుకెళ్తా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుని తను ఆ దేవుని మాటను విని తను చేయబోయేటటువంటి ఆ సూచక క్రియలను ఫరో ఎదుట చేస్తూనే వస్తూ ఉన్నాడు. కానీ ఫరో హృదయం మాత్రము కూడా కరిగిపోవట్లేదు. ఫరో హృదయము, ఆ కఠినమైనటువంటి హృదయము, ఆ మొద్దుబారినటువంటి హృదయము, ఆ బండబారినటువంటి హృదయము ఏమాత్రము కూడా కనికరాన్ని చూపించట్లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
ఉదయకాల సమయంలో ఆ అధ్యాయంలో మాట్లాడినటువంటి ఆ విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం. 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయంలో మరలా దేవుడు మోషేని పిలిచి, మోషే మోషే, నేను చెప్పబోయేటటువంటి మాటలను నీవు జాగ్రత్తగా విను. అనేక సార్లు నేను ఫరో ఎదుటికి నేను పంపిస్తా ఉన్నాను. తన హృదయం కఠినమైపోతుంది, తన హృదయం బండబారిపోతుంది, తన హృదయము కఠినముగా తయారైపోతా ఉంది. ఇజ్రాయేలు ప్రజలను పంపిస్తానని చెప్తా ఉన్నాడు, పంపించటం లేదు. తన హృదయాన్ని మరింత బలముగా కఠినపరుచుకుంటా ఉన్నాడు మోషే. ఈసారి నేను ఐగుప్తు ప్రాంతం మీదకి భయంకరమైనటువంటి తెగుళ్లను రప్పించబోతా ఉన్నాను. ఈ విషయం నీవు ఫరో రాజుతో చెప్పు. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రజలను ఈసారైనా పంపిస్తావా లేదా అని చెప్పు. నీవు ఫరో రాజుతో మాట్లాడు. ఒకవేళ ఇజ్రాయేలు ప్రజలను పంపించకపోతే దేవుడు నీ దేశం మీదికి తెగులు రప్పించబోతా ఉన్నాడు, భయంకరమైనటువంటి శ్రమలను తీసుకురాబోతా ఉన్నాడు. భయంకరమైన తెగులు చేత నీ దేశంలో ఉన్నటువంటి పశువులు, అలాగే ఎద్దులు, ఒంటెలు, గొర్రెలు, మరి గాడిదలు, సమస్తము జంతువులు నశించబోతా ఉన్నాయి. తెగులు చేత అవి మరణించబోతా ఉన్నాయి అని నువ్వు హెచ్చరిక చెయ్యి. మోషే, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు అని మోషేని పిలిపించుకొని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో మార్లు మోషే వెళ్ళి మాట్లాడాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను ఫరో రాజుతో చెప్తూ ఉన్నాడు. కానీ ఫరో హృదయం కఠినమైనది, ఫరో హృదయము కఠినమైనది, బండబారింది. ఫరో ఏ మాత్రము కూడా వారిని పంపించడానికి ఇష్టపడట్లేదు. కనుక దేవుడు మోషేతో మాట్లాడించి, వెళ్ళి నీ విషయాలన్నీ చెప్పు అని మోషేని మరలా పంపిస్తా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మోషే దేవుడు మాట్లాడినట్టుగానే మోషే ఫరో రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఇంతకు ముందు నేను నీ దగ్గరికి వచ్చాను. దేవుడు అనేక సూచక క్రియలు, తెగుళ్ళు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలోనికి రప్పించాడు, తీసుకొచ్చాడు. నీవు నా మాట విన్నట్టే వింటా ఉన్నావు, నీ హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉన్నావు, మమ్మల్ని మోసం చేస్తా ఉన్నావు, మమ్మల్ని దగా చేస్తా ఉన్నావు. పరిస్థితులను బట్టి, కలుగుతున్నటువంటి ఆ వేదనలను బట్టి నన్ను పిలిపించుకొని నా యెహోవా దేవునికి ప్రార్థన చేయించుకుంటా ఉన్నావు. కానీ నా ప్రజలను నీవు ఐగుప్తు ప్రాంతం నుండి బయటికి పంపించట్లేవు. దేవుడు అంటాడు, ఎడారి ప్రాంతంలోకి 3 దినముల పాటు నా ప్రజలను తీసుకుని రా, నాకు బలులు అర్పించు అని దేవుడు చెప్తుంటే నీవేమాత్రము కూడా వినే పరిస్థితిలో లేవు. నీ అవసరాల కోసం, నీ యొక్క పరిస్థితుల కోసం, నీ యొక్క దేశం మీదకి తెగులు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయించుకుంటా ఉన్నావు, నీకు ప్రార్థన చేయించుకుంటా ఉన్నావు. మరలా నీ హృదయాన్ని మార్చుకుని నన్ను ఉత్త చేతులతో పంపిస్తా ఉన్నావు. ఈసారి నా దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడమన్నాడు, నీతో చెప్పమన్నాడు. ఒకవేళ నా ప్రజలను ఈ యొక్క బానిసత్వంలో నుంచి, ఈ శ్రమలలో నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి నా ప్రజలను పంపించకపోతే భయంకరమైనటువంటి తెగుల చేత దేవుడు మొత్తుతాడని చెప్పి నాతో చెప్పాడు. రాజా, నువ్వు ఈసారి ఖచ్చితంగా ఇజ్రాయేలు ప్రజలను నాతో కూడా పంపించాలి అని మోషే ఫరో రాజుతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. అలా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నప్పుడు ఫరో ఈ మాటలన్నీ కూడా జాగ్రత్తగా వింటా ఉన్నాడు. కానీ ఏ మాత్రము కూడా పంపించడానికి మరి ఇష్టపడట్లేడు. ఏ మాత్రము ఇజ్రాయేలు ప్రజలను బయటికి పంపించడానికి సముఖంగా లేడు, ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దేవుడు అంటాడు, నీవు మోషే, భయంకరమైనటువంటి తెగులు వస్తుంది, ఇజ్రాయేలు ప్రజల యొక్క పశువులను, ఐగుప్తు ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క పశువులను వేరుపరచు, నేను తెగులు చేత ఆ పశువులను నేను చంపేటట్లు చేస్తాను అని చెప్పి దేవుడు తెగులును రప్పించాడు. ఫరో హృదయం కఠినమైంది గనక, ఫరో మరి మాట వినట్లేదు గనక ఈసారి ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ జంతువులను, అనగా గుర్రములను, గాడిదలను, ఎద్దులను, ఒంటెలను, అలాగే పశువులను, గొర్రెలను చంపబోతా ఉంటున్నాను అని చెప్పి దేవుడు
మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి పశువు మీదకి తెగులును రప్పించాడు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే దేవుని ఉగ్రత, దేవుని కోపము ఆ ఐగుప్తు దేశముపై రగులుకుందో, ఆ దేశంలో ఉన్నటువంటి పశువులన్నీ కూడా చచ్చిపోయాయి, పశువులన్నీ కూడా చనిపోయాయి. ఎవరైతే దేవునికి భయపడుతున్నారో, ఎవరైతే దేవుని వైపు చూస్తున్నారో వారి పశువులను, వారిని త్వరగా ఇంటికి రప్పించాడు. మరి దేవునికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతూ ఉన్నారో, దేవునికి వ్యతిరేకంగా ఎవరు నడుస్తూ ఉన్నారో వారి పశువులు పొలాల్లోనే తెగులు చేత చనిపోయాయి, తెగులు చేత మరణించాయి. దేవుడు ఆ విధంగా మరి మోషేను ఏర్పాటు చేసుకుని ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఫరో మాత్రం ఏమాత్రము కూడా కనికర పడట్లేదు, ఏమాత్రము కూడా వారిని పంపించడానికి ఇష్టపడట్లేదు. ప్రియ దేవుని బిడ్డారా, అలాగో ఆ తెగులు అయిపోయిన తర్వాత మరి ఫరో రాజు మోషేను పిలిపించుకుంటా ఉన్నాడు, ప్రార్థన చేయించుకుంటా ఉన్నాడు. ఈసారి నేను ఖచ్చితంగా మీ ప్రజలను పంపిస్తాను, నేను అక్రమము చేస్తూ ఉన్నాను. మీ దేవుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు, మీ దేవుడు మంచి దేవుడు. తన బాహుబలమును మా దేశంపై చూపించకుండా, తెగులు రప్పించకుండా మా కొరకు ప్రార్థన చేయి మోషే అని ఫరో రాజు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఫరో రాజు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, మరి ఫరో ఈసారైనా నా ప్రజలను పంపిస్తాడేమో అనేటటువంటి ఆశతో దేవుని వైపు, యెహోవా వైపు కన్నులెత్తి, చేతులెత్తి, తన కర్రనెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. దేవుని బిడ్డలారా, ఆ తెగులు వెంటనే ఆగిపోయింది. ఆగిపోయిన వెంటనే ఫరోకున్నటువంటి గుణం తెలుసు కదా, ఫరో ఎలాంటి వాడు మనందరికీ తెలుసు కదా. ఎంత భయంకరమైనటువంటి తెగులు వచ్చినప్పటికీ కూడా అవసరాన్ని బట్టి మోషేని పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటున్నాడు. కానీ ఇజ్రాయేలు ప్రజలను పంపించడానికి తన హృదయంలో ఆ కాఠిన్యతను బట్టి ఆ ప్రజలను పంపించలేకపోతా ఉంటున్నాడు. హృదయాన్ని మరలా మార్చుకుంటా ఉన్నాడు. హృదయాన్ని మార్చుకొని ప్రజలని మాత్రము కూడా అడుగు తీసి బయటికి పంపించట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ మాట మార్చినప్పుడు దేవుడు మోషేని మరలా పిలిచి మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈసారి నేను భయంకరమైనటువంటి తెగులు ఆ ప్రజల మీదకి, ఆ ఫరో మీదకి రప్పించబోతా ఉంటున్నాను. మోషే, నీవు వెళ్ళు, నీవు ఫరోతో మరలా మాట్లాడు, నేను చెప్పిన విషయాలు చెప్పు. ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ఆ కొలిమిలో ఉన్నటువంటి ఆ బుగ్గిని తీసుకో, అనగా కొలిమిలో ఉన్నటువంటి ఆ బూడిదను తీసుకో. ఆ బూడిదను తీసుకెళ్లి ఆ పైకి ఆకాశం వైపు కన్నులెత్తి ఆ పైన విరజిమ్ము. ఆ విసిరినటువంటి ఆ బూడిద ద్వారా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెగులు వస్తుంది. భయంకరమైనటువంటి బొబ్బలు వస్తాయి వారి శరీరం మీద. ఆ బొబ్బలతో ఆ శరీరం మీద బొబ్బలు వస్తాయి. వారు వేదనకు గురవుతారు, వారు బాధతో ఏడుస్తారు. ఫరో రాజుతో చెప్పు, ఈ మాటలు చెప్పు మోషే అని చెప్పి మోషేను మరలా ఫరో రాజు యొద్దకు పంపిస్తాడు. నా జనులను నువ్వు పంపిస్తావా? సరే, లేదంటే దేవుడు మరొక తెగులును రప్పించబోతా ఉన్నాడు. అదేదనగా నీ రాజ్యము, నీ యొక్క దేశం మీదికి దేవుడు ఆ బొబ్బలతో కూడినటువంటి వ్యాధిని నీ దేశం మీదకి రప్పించబోతా ఉంటున్నాడు. నువ్వు జాగ్రత్తగా విను రాజా, నా జనులను పంపిస్తావు కదూ, నా జనులను ఈసారైనా బయటికి పంపిస్తావు కదూ. వారు యెహోవా దేవునికి మొక్కుబళ్ళు చెల్లించడానికి, యెహోవా దేవుని ప్రార్థించడానికి నీవు వారిని పంపిస్తావు కదూ అన్నప్పుడు ఈసారి నేను ఖచ్చితంగా పంపిస్తాను. మోషే, నేను మోసం చేస్తా ఉన్నాను, నేను అక్రమం చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నీ దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు, న్యాయవంతుడైనటువంటి దేవుడు, మీ ప్రార్థనలు వింటున్నటువంటి దేవుడు. నేను ఈసారి ఖచ్చితంగా ఈ జనాంగాన్ని పంపిస్తాను మోషే అంటా ఉన్నాడు. కానీ తన హృదయం కఠినమైనది, తన హృదయం కఠినపరుచుకుంటా ఉన్నాడు. నేను పంపించను మాటలు మారుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఆ యొక్క మోషేను ఏర్పాటు చేసుకుని ఆ యావ బుగ్గిని తీసుకుని, ఆ పొలిమిలో ఉన్నటువంటి బూడిదను తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి
ఆ యొక్క బూడిదను చల్లాడు. ఎప్పుడైతే బూడిదను చల్లాడో ఆ దేశం మీదికి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఏమనగా శరీరము పైన ఆ యొక్క ఫరోతో పాటు కూడా ఉన్నటువంటి సేవకులకు, ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ జనాంగం మీదికి ఆ వ్యాధి వచ్చింది. వారి శరీరము బొబ్బలతో కూడుకొని ఎర్రగా శరీరం మారిపోతా ఉంది. వారు ఆ శ్రమను అనుభవిస్తూ ఉంటున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి గుండా వెళుతూ పరిస్థితుల గుండా వెళుతూ ఉంటున్నారు. అది గమనించినటువంటి ఫరో, భయంకరమైనటువంటి ఈ వ్యాధిని మేము తట్టుకోలేకపోతా ఉన్నాం. మా దేశంలో ఉన్నటువంటి ప్రజలు దుఃఖిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉంటున్నారు. ఈ వ్యాధిని మా నుండి దూరం చేయి అని చెప్పి మోషను వేడుకుంటా ఉన్నాడు ఫరో రాజు. మోషను పిలిపిస్తా ఉంటున్నాడు. మోషే, ఈ వ్యాధి నుంచి మేము బయటపడాలంటే ఏం చేయాలి? ఈ వ్యాధి మా యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలకు రాకుండా ఉండాలంటే, ప్రజలకు సోకకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని మోషను అడుగుతా ఉంటున్నాడు. తనకు తెలుసు ఇజ్రాయేలు జనాంగాన్ని పంపించాలని తనకు తెలుసు. మరలా అక్రమము చేస్తూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు. దేవునికి భయపడకుండా తన గర్వము చేత తన హృదయాన్ని కాఠిన్యపరుచుకుంటూ ఉన్నాడు. ఆ వ్యాధి సోకిన తర్వాత ఫరో ఆ వ్యాధిని చూసి తట్టుకోలేక మోషను పిలిపించుకొని, ఈసారి ఖచ్చితంగా ఈ జనాంగాన్ని పంపిస్తాను, నా కొరకు నీ యొక్క దేవుని వేడుకో, నీ దేవుని దగ్గర ప్రార్థన చేయి, ఈ వ్యాధి పోవునట్లుగా నా దేశం నుంచి, నా ప్రజల మధ్యలో నుంచి ఈ యొక్క భయంకరమైన వ్యాధి పోవునట్లుగా నీవు మా కొరకు ప్రార్థన చేయి మోసే అని మోషను బ్రతిమలాడుతూ ఉంటున్నాడు. ఫరో హృదయం కఠినమైనది, ఫరో హృదయం బండబారిపోయింది కనుక మోషే ఆశపడతా ఉంటున్నాడు. ఈసారైనా ఈ భయంకరమైనటువంటి తెగులు చేత భయపడి నా జనాంగాన్ని బయటికి తీసుకొస్తాడేమో, బయటికి పంపిస్తాడేమో, నాతో కూడా నా జనాంగాన్ని పంపిస్తాడేమో అని చెప్పి ఆశపడతా ఉంటున్నాడు. మోషే ఆశపడినట్లుగా ఫరో అంటా ఉన్నాడు, ఈసారి నేను ఖచ్చితంగా పంపిస్తాను, ఈ ప్రజలను పంపిస్తాను, దయచేసి ఈ వ్యాధిని మా నుండి దూరం చేయి, మీ దేవునికి ప్రార్థన చేయి అని ఫరో మోషేతో మాట్లాడినప్పుడు మోషే ఆశపడి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన 2 చేతులు పైకి లేపి, దేవా, ఈ వ్యాధిని ఈ దేశం నుంచి, ప్రజల మధ్యలో నుంచి దూరం చేయి అని వారి పక్షాన ప్రార్థన చేసినప్పుడు ఆ భయంకరమైనటువంటి ఆ బొబ్బలు కలిగినటువంటి ఆ వ్యాధి వారి నుండి దూరం అయిపోయింది. వెంటనే ఆ వ్యాధి వెళ్ళిపోయిన వెంటనే మరలా తన బుద్ధిని పోనిచ్చుకోవట్లేదు, తన బుద్ధిని మరలా కనపరుస్తూ ఉన్నాడు. ఆ వ్యాధి పోయిన వెంటనే మోషే ఎదుట, నేను నీ ప్రజలను పంపించను అని చెప్పి మరలా అక్రమం చేస్తున్నాడు, అన్యాయం చేస్తూ ఉన్నాడు, మోషను బాధ పెడతా ఉన్నాడు. అంతకంటే మించి దేవునికి దుఃఖాన్ని కలగజేస్తా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఫరో వంటి హృదయం మనకుందా? మనకు బాధలు కలిగినప్పుడు, వేదనలు కలిగినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి, నాకు ఇది కావాలి, నేను ఈ సమస్య గుండా వెళుతా ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి మనల్ని ఆశీర్వదించి మన రోగమును నయం చేసి మనల్ని గొప్పగా హెచ్చించినప్పుడు ఒకవేళ మనల్ని దేవుణ్ణి దుఃఖ పెడతా ఉన్నామేమో, దేవుని అశ్రద్ధ చేస్తూ ఉన్నామేమో, దేవుని వాక్యాన్ని మనం మన హృదయంలో లేకుండా లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రాకులాడుతూ ఉన్నామేమో, మరో వాళ్ళ దేవుణ్ణి బాధ పెడతా ఉన్నామేమో. ఒకసారి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫరో దేవుణ్ణి బాధ పెడతా ఉన్నాడు, ఫరో దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటున్నాడు. మనం ఆ పరిస్థితిలో గుండా వెళుతూ ఉన్నామా? మనం కావలసినది మనము పొందుకొని దేవుని దుఃఖ పెడతా ఉన్నామా? దేవుణ్ణి హింసిస్తా ఉన్నామా? దేవుని బాధ పెడతా ఉన్నామా? ఒకసారి మనం మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఫరో హృదయం కఠినమైనది, ఫరో హృదయము మరి భారముతో కూడి బండబారినటువంటి హృదయంతో దేవుణ్ణి బాధ పెడతా ఉంటున్నాడు.
మోషేను పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని తన అవసరాన్ని తీర్చుకొని నేను ఈ ప్రజలను పంపించను గాక పంపించను అని చెప్తా ఉన్నాడు. ఇదేంటి, ఫరో రాజు పంపిస్తానని చెప్పారు కదా, ఈసారి ఖచ్చితంగా నా జనాంగాన్ని పంపిస్తా అని చెప్పారు కదా, ఎందుకు ఈ విధంగా మాట మారుస్తూ ఉన్నారు? ఎందుకు మాకు ద్రోహం చేస్తా ఉన్నారు? ఎందుకు మాకు అన్యాయం చేస్తా ఉన్నారు? దేవునికి మీరు భయపడరా? మీరు దేవునికే మాత్రం భయపడరా? దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ యొక్క దేశంలో కలిగినటువంటి ఆ తెగుళ్లను, వ్యాధులను దూరం చేస్తా ఉన్నాడు కదా, దేవుణ్ణి ఇంకా నువ్వు గుర్తించరా? రాజా, దయచేసి నా మాట వినండి, ఈసారి నా ప్రజలను పంపించండి రాజా అంటే ఫరో నేను పంపించను గాక పంపించను అని చెప్పి హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది గమనించినటువంటి దేవుడు, ఇది చూస్తున్నటువంటి దేవుడు మోషేని మరలా పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. మోషే నేను చేయబోయేటటువంటి కార్యాన్ని నీవు చూడు. ఈసారి నేను భయంకరమైనటువంటి తెగులు చేత బాధించబోతా ఉంటున్నాను. ఐగుప్తు దేశం అంతటి మీద నేను భయంకరమైనటువంటి వడగళ్లతో కూడినటువంటి వర్షాన్ని నేను రప్పించబోతా ఉన్నాను. ఆ దేశంలో పిడుగులతో కూడినటువంటి వడగళ్లతో కూడినటువంటి వర్షాన్ని నేను రప్పించబోతా ఉంటున్నాను. మోషే, నీవు ఈసారి ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పు, న్యాయవంతుడైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు ఐగుప్తు దేశం మీదకి భయంకరమైనటువంటి వడగళ్లతో కూడినటువంటి వర్షాన్ని కురిపించబోతా ఉన్నాడని చెప్పు. ఇక ముందు ఎప్పుడు కూడా అలాంటి వర్షము కురవదు, ఇక మీదట కురవదు, ఇక ముందు ఎప్పుడు కూడా కురవలేదు అని చెప్పి ఫరోతో మాట్లాడు మోషే. ఫరో హృదయం కఠినమైంది కదా, తను కఠినమైనటువంటి ఆలోచనలు కలిగి ప్రవర్తిస్తున్నాడు కదా, తన అవసరాన్ని తగ్గట్టు నాకేమాత్రం కూడా నాకు భయపడట్లేదు కదా, నిన్ను మోసం చేస్తా ఉన్నాడు కదా. ఈసారి విను, ఫరో రాజు దగ్గరికి వెళ్ళు, నీ దేశం మీదకి భయంకరమైనటువంటి వర్షం రాబోతా ఉంది, నీ జనులు చనిపోతారు. ఆ వర్షము వడగళ్ల చేత, మెరుపులతో కూడినటువంటి, ఆ పిడుగులతో కూడినటువంటి వర్షం చేత నీ జనాంగం మరణించబోతుందని చెప్పు అని చెప్పినప్పుడు మోషే అహరోనులు మరలా వెళ్ళారు. దేవుడు ఏది చెప్తే అది చేస్తా ఉంటున్నారు, దేవుని మాటకు లోబడతా ఉంటున్నారు, దేవునికి భయపడతా ఉంటున్నారు. మరలా ఇద్దరు కలిసి ఫరో రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నా ప్రజలను పంపించకపోతే నీ దేశం మీదకి వడగళ్లతో కూడినటువంటి భయంకరమైనటువంటి వర్షం రాబోతా ఉంది. ఆ వర్షముతో ఈ జనాంగము, నీ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి చావబోతా ఉంటున్నాడు అని మోషే ఫరోతో మాట్లాడుతూ ఉంటున్నాడు. భయంకరమైన ఈ యొక్క వడగళ్లతో కూడిన, మెరుపులతో కూడినటువంటి, పిడుగులతో కూడినటువంటి వర్షం రాబోతుంది, జాగ్రత్త, ఈసారైనా నీవు నా ఇజ్రాయేలు ప్రజలను బయటికి పంపించు, నాతో కూడా పంపించు రాజా అని చెప్పి ఫరోతో చెప్పినప్పుడు ఏమాత్రము కూడా పెడచెవిన పెడతలేదు. ఏమాత్రము మోషే చెప్పినటువంటి మాటనే మాత్రము కూడా వినట్లేదు. గర్వంతో కూడి కఠినమైన హృదయంతో ఆలోచన చేస్తూ ఇజ్రాయేలు ప్రజలను ఇంకనూ శ్రమలకు గురి చేస్తా ఉన్నాడు, ఇంకనూ బహువేదనలకు గురి చేస్తా ఉన్నాడు, వారిని భయంకరంగా బాధ పెడతా ఉన్నాడు. అది గమనించినటువంటి దేవుడు ఆ దేశం మీదకి భయంకరమైనటువంటి వడగండ్లతో కూడిన వర్షాన్ని తీసుకొచ్చాడు. నీ చేతులెత్తి మోషే ఆకాశం వైపు నీ కర్ర ఎత్తి ప్రార్థన చేయి, నేను ఆ పిడుగులతో కూడినటువంటి వర్షాన్ని రప్పిస్తానని చెప్పి మోషేతో చెప్పినప్పుడు మోషే రెండు చేతులు పైకెత్తి ఆ యొక్క కర్రను పైకి చూపించి దేవుడికి ప్రార్థన చేసిన వెంటనే భయంకరమైనటువంటి వర్షము కుమ్మరించింది. భయంకరమైనటువంటి పిడుగులతో కూడినటువంటి వడగళ్లతో కూడినటువంటి గాలి చేత ఆ దేశము మెత్తబడింది. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ మనుషులు చనిపోతా ఉన్నారు, భయంకరంగా కుప్పకూలిపోతా ఉన్నారు. అయినను ఫరో హృదయము మెత్తబడదే, ఫరో హృదయము సున్నితంగా కాదే. ప్రజలు చనిపోతా ఉన్నారు, ప్రజలు ఆ వడగళ్ల వర్షముతో ఆ వర్షంలో కొట్టుకొని పోతా ఉన్నారు. అయినను
ఫరో హృదయము ఏ మాత్రం కూడా కరగడం లేదు. దేవుని బిడ్డలారా, కరగడం లేదు. ఫరో హృదయం కఠినమైనది, కఠిన పరిస్థితుల గుండా వెళుతూ ఉంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము ఈ ఉదయకాల సమయంలో కఠినమైన హృదయం కలిగి ఉన్నామా? అలా ఉన్నట్లయితే దేవుణ్ణి వేడుకుందాం. ఫరో వంటి హృదయం మనలో ఉన్నట్లయితే దేవునికి ప్రార్థన చేద్దాం. ఈ హృదయాన్ని తీసే దేవా, నున్నటి హృదయాన్ని, నునుపైనటువంటి హృదయాన్ని, సున్నితమైనటువంటి హృదయాన్ని నాకు దయచేదేవా. బండబారిన హృదయాన్ని నా నుండి దూరం చేయి, సున్నితమైనటువంటి నీ హృదయాన్ని నాకు ఇవ్వని ప్రార్థన చేద్దామా? ఎన్ని మార్లు బ్రతిమాడినప్పటికీ, ఎన్ని మార్లు చెప్పినప్పటికీ, మోషే ద్వారా దేవుడు ఎన్నో సూచక క్రియలు చేస్తున్నప్పటికీ, ఎన్నో తెగుళ్ళు రప్పిస్తున్నప్పటికీ, అప్పటికప్పుడు ఫరో తన ఆలోచనలు మార్చుకుంటూ ఉన్నాడు. తన పరిస్థితులను బట్టి నడుస్తూ ఉంటున్నాడు. మోషే ద్వారా ప్రార్థన చేయించుకుంటున్నాడు. కానీ ఇజ్రాయేలు ప్రజలను ఏమాత్రం కూడా పంపించడానికి ఇష్టపడట్లేదు. దానిని బట్టి దేవుని యొక్క ఉగ్రత ఐగుప్తు ప్రాంతం మీద రగులుకొని భయంకరమైన తెగుళ్ళ చేత ఫరో రాజుని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆయనను ఫరో హృదయం కఠినమై బండబారిపోతా ఉంది. ఏమాత్రం కూడా తన హృదయాన్ని మార్చుకునే ప్రయత్నం చేయట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన కఠినమైన హృదయాలను దేవునికి ఇద్దాం. దేవుడు మనల్ని చూస్తున్నవాడు, గమనిస్తున్నవాడు. మనం చేసే ప్రతిదీ కూడా గమనిస్తున్నటువంటి వాడు. మనము ఇబ్బందుల్లో ఉన్నామా, బాధల్లో గుండా వెళతా ఉంటున్నామా, దేవుని వైపు కన్నులెత్తి చూసి దేవుని యందు మనం ప్రార్థన చేసి ముందుకెళ్ళినట్లయితే ఆయన ఖచ్చితంగా మన వేదనలు, మన బాధలను వినేవారై ఉంటా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని వైపుకి మాత్రం చూడట్లేదు. మోషే వచ్చి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఫరో వైపు మాత్రమే వారు చూస్తూ ఉంటున్నారు. తను పెడుతున్నటువంటి బాధల చేత, శ్రమల చేత ఇంకొను భయపడుతూ ఫరో మాట వింటా ఉన్నారు. కానీ దేవుని మాట ఏమాత్రం వినేవారిగా లేరు. దేవుని ద్వారా కనుక ఉదయ కాల సమయంలో దేవుడు పలికించిన మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. దేవాతి దేవుణ్ణి స్థుతిస్తూ ముందుకు కొనసాగాల్సిందిగా నేను ప్రభుపేట మనం చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.